కమలం పార్టీలో జిల్లా అధ్యక్ష పదవి కాకరేపింది. అసలే జిల్లాలో అంతంత మాత్రంగా ఉన్న పార్టీ పరిస్థితి అసమ్మతి పోరుతో నానాటికి తీసికట్టుగా మారుతోందట. కొన్నాళ్ళుగా పార్టీలో గ్రూపులుగా విడిపోయి లీడర్స్ పాలిటిక్స్ చేస్తున్నారట. ఏళ్ల తరబడి పార్టీ జెండా మోసేవారిని కాదని నిన్న మొన్న వచ్చిన వారిని పల్లకెక్కిస్తారా అంటూ కన్నెర చేస్తున్నారట సీనియర్స్. మరి అధ్యక్షుడిని మారుస్తారా లేక మా దారి మేము చూసుకోమా అంటూ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చేస్తున్నారట. మరి ఇంతలా వ్యతిరేకత మూటగట్టుకున్న ఆ లీడర్ ఎవరు? ఎక్కడా వర్గపోరు? వాట్స్ ది స్టోరీ? నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ బీజేపీలో వర్గపోరు అధిష్టానానికి కొత్త చికాకు తెప్పిస్తోందట. క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకునే పార్టీలో అసమ్మతి నేతల తీరు పార్టీకి తలవంపుగా మారిందట. నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నాగం వర్షిత్ రెడ్డిని అధిష్టానం రెండోసారి ప్రకటించడంతో ఆ పార్టీలో చిచ్చురేగింది. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న వారిని కాదని కనీస వయసు అర్హత లేని వ్యక్తికి పార్టీ జిల్లా పగ్గాలు అప్పజెప్పడంపై కమలం నేతలకు ఆగ్రహం తెప్పించింది. ఇప్పటికే ఏడాది కాలంగా వర్గాలుగా విడిపోయి సపరేట్ పాలిటిక్స్ చేస్తున్న పార్టీ నేతలు ఇప్పుడు అధ్యక్ష పదవి ఇష్యూతో పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇక నల్లగొండ జిల్లా అధ్యక్ష పదవి కోసం దోనూరి వీరారెడ్డి, నాగం వర్షిత్ రెడ్డి, శ్రీదేవిరెడ్డి, మాదిగోని శ్రీనివాస్ గౌడ్, బండారు ప్రసాద్, కనగంచి రమేష్, లాలూ నాయక్, పోతేపాక సాంబాయిలు పోటీ పడ్డారు. పార్టీ సిద్ధాంతం ప్రకారం 45 ఏళ్ల పైబడిన నేతకే జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలి. అలాగే క్రియాశీల సభ్యత్వం ఉన్న నాయకుడినే అధ్యక్షుడిగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ నాగం వర్షిత్ రెడ్డి విషయంలో ఎందుకు పార్టీ సిద్ధాంతాలు పక్కన పెట్టారని నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో సూర్యాపేట జిల్లా అధ్యక్ష పదవికి పోటీ పడిన సీనియర్ నేత సంకినేని వెంకటేశ్వరరావు కుమారుడు సంకినేని వరుణ్ను మాత్రం వయసు సరిపోవడం లేదని తిరస్కరించడం హాట్ టాపిక్ అయింది. నాగం వర్షిత్ రెడ్డి బీజేపీలో చేరి కనీసం 5 ఏళ్లు కూడా కాలేదు. కానీ ఆయన్ను రెండోసారి జిల్లా అధ్యక్షునిగా ఎంపిక చేయడం పట్ల పార్టీలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతేడాది ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పార్టీ నుండి వచ్చిన ఫండ్ని బూత్ లెవెల్లో ఖర్చులకు ఇవ్వకుండా అధ్యక్షుడు వర్షిత్ 60 లక్షల వరకు నొక్కేశాడని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై 6 నియోజకవర్గాల్లోని బూత్ స్థాయి అధ్యక్షులకు నాగం వర్షిత్ రెడ్డికి ఘర్షణలు జరిగాయనే ప్రచారం కూడా అప్పట్లో సాగింది. ఎదురు తిరిగి ప్రశ్నించిన వారిని మీరు నన్నేమీ చేయలేరు, నా డైరెక్షన్లోనే మీరు నడుచుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారట. తనని ప్రశ్నించే వారికి స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టికెట్ రానివ్వనని బెదిరింపులకు దిగేవాడని చెబుతున్నారు. ఈ తతంగంపై కొందరు నేతలు పలుమార్లు రాష్ట్ర నాయకత్వానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు కూడా చేసినట్టు సమాచారం. నాగం వర్షిత్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వొద్దని ఫిర్యాదు చేసినప్పటికీ మళ్లీ ఆయనకే అధ్యక్ష పదవి ఇవ్వడంతో పార్టీలో అసమ్మతి మొదలైందట. జిల్లా అధ్యక్షుడి ఎంపిక విషయంలో రాష్ట్ర పార్టీ నాయకత్వం పునరాలోచించాలని, లేదంటే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. వర్షిత్ రెడ్డిని మార్చుకుంటే పార్టీ ఆఫీసు మెట్లు కూడా ఎక్కేది లేదంటూ, అవసరమైతే మూకుమ్మడి రాజీనామాలకు కూడా సిద్ధంగా ఉన్నామంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలు వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. అంతెందుకు, ఇటీవల జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బండి సంజయ్ ప్రసంగిస్తుండగా వర్షిత్ రెడ్డి విషయం పునరాలోచన చేయాలని ప్లకార్డులు, నల్ల కండువాలతో పలువురు నాయకులు నిరసనకు దిగడం పరిస్థితికి అద్దం పడుతోంది.